కూటమి ప్రభుత్వము పల్లెబాట పట్టాది అనే నిదర్శనానికి కలసపాడు మండలంలోని ఎగువ తమ్మలపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో సింగరాయపల్లె గ్రామానికి దాదాపుగా 22 లక్షల సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నత అధికారులు దగ్గరుండి వర్క్ చేయడం జరుగుతుంది. నాణ్యతమైన మెటీరియల్తో వర్క్ చేయడం ఆ ఊరు గ్రామ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ఊరికి ఎంతో మేలుకరమైన పనులు చేశారు, అభివృద్ధి పదంలో ముందుందని స్థానికులు చెప్తున్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు యశ్వంత్ సాయి. నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఈ తమ్మలపల్లె పంచాయతీలో పనిచేస్తున్నాను. రీసెంట్గా ఫేజ్ 3లో వచ్చేసి గవర్నమెంట్ ద్వారా మొత్తం 11 లక్షలు శాంక్షన్ అయింది సీసీ రోడ్స్. సో ఆ సీసీ రోడ్స్లో మేము మొత్తం క్వాలిటీగా వర్క్ చేపిస్తున్నాము. 10 బ్యాగ్స్ సిమెంట్ వేపిస్తున్నాము, శాండ్ 3 బకెట్స్ వేపిస్తున్నాము అజాక్స్లో, అండ్ కంకర్ కూడా 6 బకెట్స్ వేపిస్తున్నాము. సో క్వాలిటీ అయితే ఏం ప్రాబ్లం లేదు. నమస్కారం. పల్లె పండుగ 2లో ఈరోజు తమలపల్లె పంచాయతీ సింగరాయపల్లె హరిజనవాడకు మా బద్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ రితీష్ అన్న గారి ఆధ్వర్యంలో 11 లక్షలు సిమెంట్ రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది. ఇంతకంటే ముందు పల్లె పండుగ 1లో ఒక 6 లక్షలు శాంక్షన్ అయింది. తర్వాత మధ్యలో ఒకటి వాటర్ ప్లాంటు, తర్వాత గ్రంథాలయము, డ్రైనేజీ, ఇవన్నీ కూడా ఒక 16 లక్షలకు శాంక్షన్ కావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి, రితీష్ అన్న గారికి, మండల నాయకులు రంతన్న గారికి, మా తమ్మలపల్లె ఇన్ఛార్జీలు నందిగారి వెంకట సుబ్బారెడ్డి గారి వాళ్ళ వారసత్వం కానీ, ఉమామహేశ్వరరెడ్డి అన్న కానీ, వెంకరెడ్డి అన్న కానీ, మాజీ సర్పంచ్ భాష అన్న కానీ అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మా ఊర్లో పండగ వాతావరణం నెలకొంది. మేము అడిగిన తక్షణమే రితీష్ అన్న గారు మా ఊరికి డబ్బులు శాంక్షన్ చేయడము, మీరు చూసిండ్రు. మొత్తం ఏదైనా కూడా ఊరంతా మొత్తం అందరు కలిసి మా ఇంటి దగ్గర మేము చేసుకుంటున్నాం. మా ఊరికి మా నాయకుడు మాకు ఎంతో సహకరిస్తాండ్రు అన్నట్టుగా అందరూ కూడా కలిసికట్టుగా పనులు చేస్తాండ్రు. అందుకు కూడా మేమైతే మా గ్రామానికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. తర్వాత వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి ముఖ్యంగా గతంలో యువగలం పాదయాత్రలో మా లోకేష్ సార్ గారు ఈ బద్వేల్ నియోజకవర్గం పర్యటించేటప్పుడు, పాదయాత్ర చేసేటప్పుడు మాకు ఇచ్చిన ఆ రోజు మాట ప్రకారం ఈరోజు కట్టుబడి మా నియోజకవర్గంలో కానీ, మా మండలానికి కానీ ఈరోజు చూసుకుంటే పల్లె పండుగ 2లో 4 కోట్ల రూపాయలు మా మండలానికి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దానికి కూడా లోకేష్ సార్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంకా కూడా కొన్ని మేమైతే సార్ దృష్టికి తీసుకొని పోయినాం. రితీష్ సార్ అన్నకు మాకు ఒక 1000 ఎకరాలు పొలం ఉంది దగ్గరలో. దాదాపు మేమందరం మా ఊర్లో ఒక 500 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబాలకు కూడా గతంలో మాకు కొంత అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు ఇచ్చినవి ఉన్నాయి. వీటికి కొంచెం ఒకరు మాకు అక్కడ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో తెలుగంగ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా మాకు కొంచెం ఒక ఎర్రగుంటకు నీళ్ళు వదిలి అక్కడి నుంచి మాకు ఏమన్నా మా సాగునీరును అందించాలని చెప్పేసి అని కూడా రితీష్ సార్ దగ్గరికి తీసుకొని పోయినాం. సార్ కూడా కొంచెం ఒకరవ సానుకూలంగా స్పందించిండ్రు. మేమైతే పూర్తిగా నమ్ముతున్నాం అది కూడా తెస్తారని చెప్పేసి అని. ఇంకొకటి కూడా మాకు శ్మశానం కూడా మాకు ఒకసారి అన్న దగ్గరికి తీసుకొని పోయినాము. తర్వాత అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అది కూడా శ్మశానం ఒకటి ఎస్సీ పాలెలు 2, బీసీ పాలెం ఒకటి ఉంది. 3 పాలెలకు కూడా 3 శ్మశానాలు కూడా అడిగినాము. 3 శ్మశానాలు కూడా వస్తాయి త్వరలో. తర్వాత పొలాలకు పోయేది కూడా దారి ఒకటి ఉంది. ఆ దారి కూడా ఒకటి తార్ రోడ్డు నిర్మించాలని చెప్పేసి అని కూడా అన్న దగ్గరికి తీసుకొని పోయినాం. ఖచ్చితంగా రితీష్ అన్న అయితే మాకు గ్రామం మీద మాట ఇచ్చిండ్రు, చేపిస్తామని చెప్పేసి అని కూడా ఆ రోజు మాట ఇచ్చిండ్రు. మాట ఇచ్చిన ప్రకారం కూడా ఈరోజు చేస్తున్నారు.